ఈరోజు ఎలాగైనా సరే తప్పకుండా క్లాస్కి వెళ్ళాలి. శ్రద్ధగా క్లాస్ వింటూ మిస్ అవ్వకుండా నోట్స్ రాసుకోవాలి. ఎవరు మీరు? నీ అంతరాత్మను మాయా అని కూడా పిలుస్తారు. సరే సరే, క్లాస్ నోట్స్ రాసుకోవాలి. నేను తర్వాత మాట్లాడతాను. నిశ్చయం ప్రభు, ఒకసారి చూడు, అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఎవరైనా నోట్స్ రాసుకుంటున్నారా? అవును, ఎవరు రాయట్లేదే. మరి నువ్వు ఒక్కడివే ఎందుకు రాయాలి? లేదు లేదు, నేను ఈ రోజు నుండి ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ రాయాలనుకుంటున్నాను. నోట్స్ రాయకపోతే ఏమీ గుర్తుండడం లేదు. అయ్యో నిశ్చయం ప్రభు, మీరు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అపర మేధాశక్తి కలిగిన వారు. అలా గుర్తుండదంటే ఎలా? ముందు ఆ ఫీలింగ్ తీసేసి చూడు, నీ సత్తా ఏంటో తెలుస్తుంది. అవునవును, కరెక్టే. రాయకపోతే గుర్తుండడం లేదు అని ఫీల్ అవుతున్నాను. మరి ఇంకేంటి, నోట్స్ మూసేసి పెన్ జేబులో పెట్టేయి. నిశ్చయం ప్రభు, ఒక్కసారి వాట్సాప్లో ఏమైనా మెసేజ్ వచ్చిందేమో చూడు. నో, క్లాస్ మిస్ అవుద్ది. అయ్యో నిశ్చయం దాసు, ఒక్క 10 సెకండ్లకే క్లాస్ మిస్ అవుద్దా చెప్పు? పొరపాటున అర్జెంట్ మెసేజ్ వస్తే ఏం చేస్తావు? అవునవును, నిజమే. ఒక్కసారి మెసేజెస్ చూస్తేనే మంచిది. ఏవైనా ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తే కష్టం కదా. అయ్యో నిశ్చయం దాసు, ఎందుకు అంతలా క్లాస్ వింటూనే ఉన్నావు? నీకు ఇంటికి వెళ్ళి చదువుకునే తెలివి లేదనుకుంటున్నావా? చదివి సొంతంగా అర్థం చేసుకునే తెలివి లేదనుకుంటున్నావా? ఎందుకు లేదు? నేను ఒక్కసారి చదివితే చాలు, మొత్తం అర్థం అవుద్ది. జన్మలో మర్చిపోను. మరి ఎందుకు అంతలా క్లాస్ వింటున్నావు? ఒక్కసారి నీ చుట్టుపక్కల వాళ్ళని చూడొచ్చు కదా. ఎవరెవరు క్లాసులో ఉన్నారో, ఎవరు ఏం చేస్తున్నారో చూడొచ్చు కదా. చూస్తాను, నాకేంటి భయమా? ఇంటికెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి మళ్ళీ వింటాను. కావాలంటే నష్టమేమీ లేదు. వెరీ గుడ్ నిశ్చయం ప్రభు, క్లాస్ ఇంకా 10 నిమిషాలే ఉంది. ఇంటికి వెళ్దాం పదా. నో, తర్వాత ప్రసాదం పెడతారు కదా, అదెలా మిస్ అవ్వడం? అయ్యో నిశ్చయం ప్రభు, ఈరోజు నీ ఫ్రెండ్ డిన్నర్ పార్టీకి పిలిచాడు, మర్చిపోయావా? ఏం మర్చిపోలేదు. అయినా ఇక్కడ పెట్టేది ప్రసాదం కదా. అయితే ఏంటి, ప్రతి వారం ప్రసాదం తింటూనే ఉన్నావు కదా. ఒక్కసారి తీసుకోకపోతే ఏమవుతుంది? అక్కడ పెద్ద పార్టీ ఉంది. చలో పదా, బాగా ఆలోచించుకో. ఒకవేళ ప్రభుజీ అడిగితే ఏం చెప్పాలి? అయ్యో నిశ్చయం ప్రభు, అన్నీ చెప్పాలి. ఆకలి కావట్లేదు అని చెప్పు. అయ్యో, గురువుతో అబద్ధం ఆడడం తప్పు కదా. ఎప్పుడూ అబద్ధం ఆడేవాడివా ఏంటి? నీ అంత సిన్సియర్ ఎవరున్నారు? ఒక్కసారి అబద్ధం ఆడితే కొంపలు మునిగిపోతాయా ఏంటి? అవును నిజమే, నేను ఎప్పుడూ అబద్ధమే ఆడలేదు.
ఒక్కసారి అబద్ధం ఆడితే మర్డర్ చేసినంత పాపం కాదు కదా. సరే, ఈరోజు పార్టీకి వెళ్ళి భోజనం చేద్దాం. మహామాయా